దేవుని నమ్మక స్తోత్రాలు. దైవజనులకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి దేవుని శిలువ ధ్యానం చేసుకుండే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ జీవం గల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు ప్రభా. మరి దినమున మేము నిలబడి ప్రభా ఏసే నువ్వు పలికిన 7 మాటలు ప్రభా మేము చదవడానికి మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. మరి ఇప్పుడు నిలబడి ప్రభా చదువుచిన ప్రతి ఒక్క మాట కూడా ప్రభా అందరికీ సహాయం దయచేయండి ప్రభా. చెప్పే నాకును ప్రభా తండ్రి వినే వారికి ప్రభా అర్థం చేసుకునే జ్ఞానమును అనుగ్రహించమని, మరి మొదటి మాట చదువుచుండగా నీవు నాకు తోడైండి చదివించడానికి సహాయం అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సిలువలో పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసే సిలువలో ఈ మొదటి మాట పలికినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు. అయితే ఇస్కరియోతు యూదా కూడా యేసేయుని శిక్షిస్తారని తెలుసు కానీ సిలువ వేస్తారని ఎవరికి తెలియదు. మరి ఆ విషయం దేవుని మరణకు శిక్ష వేస్తున్నారని తెలిసినప్పుడు ఇస్కరియోతు యూదా తీసుకున్న ధనమును తీసుకుని వెళ్ళి పరిచారకులను యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ ధనం ఇచ్చి యేసేయుని అప్పగించినప్పుడు వదిలిపెట్టమని చెప్పినప్పుడు వారు వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా పక్కకు వెళ్ళి గురి వేసుకొని చనిపోయారు. ఆ స్థలములో యూదా వెళ్తూ ఇసిరేసిన ధనమును ఆ స్థలమును ఇస్కరియోతు యూదా పేరు మీద కొని దానికి శపితమైన స్థలముగా ఉంచారు. అయితే పరిచారకులు కానీ యాజకులు కానీ ప్రధాన యాజకులు కానీ రక్షకునైన యేసయ్యను సిలువ వేస్తున్నారని తెలియదు. ఎప్పుడు అనుకునే వాళ్ళు యోసేపు మనకు తెలియదా, మరియా తెలియదా, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదా, సామాన్య మనుషుడే కదా దేవుడని చెప్పుకుంటున్నాడు, దెయ్యాల అధికారము చేత మనుషులను స్వస్థపరుస్తున్నారని వారు అనుకొని యేసయ్య రక్షకుడని కనపరుస్తున్నా కానీ వారు గ్రహింపలేకపోయారు. అయితే అక్కడ ఆయనతో ఉన్న 12 మంది శిష్యులకు కానీ ప్రధాన యాజకులు రోమన్స్కి కానీ యాజకులు పరిచారకులకు కానీ ఎవ్వరికి తెలియదు. అసలు సాతానుకు కూడా తెలియదు యేసయ్య సిలువ వేయడం ద్వారా మనం చేసిన పాపం ప్రతి ఒక్కటికి ఆయన రక్తం ద్వారా మనకు క్రయధనం వస్తుందని సాతానుకు కూడా తెలీదు. సాతాను నవ్వుకుంటూ ఉంటాడు. అంటే యేసయ్యని సిలువ వేస్తున్నారు కదా, ఇంకా యేసయ్య ఇక్కడ చనిపోతే ఇంకా పరలోకానికి వెళ్తాడు, ఇక్కడ నా అధికారం చూపించచ్చు అని సాతాను అనుకుంటాడు. కానీ యేసయ్య మాత్రం వాళ్ళు అందరూ యేసయ్య రక్తమును ప్రతి ఒక్క రక్తపు బొట్టును కింద వేస్తున్నప్పటికీ కూడా యేసయ్య నా రక్తం ద్వారా మానవాళి చేసిన ప్రతి ఒక్క పాపము కూడా నా రక్తానికి క్రయధనం అవుతుందని ఆయన రక్తము ప్రతి ఒక్క బొట్టు కారే వరకు మౌని అయి ఉన్నాడు. మనం చేసిన ప్రతి పాపము కూడా దేవుడు కొట్టివేయడానికి ఆయన రక్తంని కార్చాడు. కాబట్టి మనం పాపము చేసినప్పటికీ తెలిసి పాపము చేసినప్పటికీ ఆయన యందు మోకరించి ప్రార్థన చేయుచున్నాము. ఇక మీదట ఏ పాపము కూడా చేయకుండా చేసే ప్రతి అప్పుడు కూడా దేవుని మాటలు మనం జ్ఞానం చేసుకోవాలి. అందులో మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. మనము తెలియకుండా పాపము చేసినప్పుడు దేవుడు క్షమించును కానీ మనం తెలిసి కూడా పాపము చేస్తే అది పాపము నిమిత్తమై ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా ముందుగా దేవుని ప్రార్థన చేసుకుని అది మంచో చెడు తెలుసుకొని మన దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఈ చిన్ని మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.